హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా. ఈ కొబ్బరి హల్వాని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండీ. మరి ఈ కొబ్బరి హల్వాని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కొబ్బరి అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కొబ్బరికాయని మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయని తీసుకొని దీనిని ఇలాగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి ఈ హల్వాకి కొద్దిగా ముదురుగా ఉన్న కొబ్బరికాయ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మనము మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి మనకి ముక్కలు అనేవి ఇలా చిన్న సైజులో ఉంటే మనకి త్వరగా కూడా గ్రైండ్ అవుతుందండి. ఇలా అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని దీనిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టి దీనిని మెత్తటిగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా కొబ్బరి పొడిని రెడీ చేసుకొని దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ఈ కొబ్బరి పొడి అనేది దీనికి ఎంత కొలత ఉందనేది చెక్ చేసుకుందామండి. చూడండి, నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి ఈ కొబ్బరి పొడి అనేది నాకు 2 కప్పుల వరకు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలానే జీడిపప్పుని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా మిక్సీకి చేసుకుంచుకున్న కొబ్బరి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కొబ్బరి పొడి అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఇలా నేతిలో బాగా ఫ్రై చేయండి. మనకి కొబ్బరి పొడిలో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ అంతా పోయి ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు దీనిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి కొబ్బరి పొడి అనేది ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1½ కప్ వరకు పాలను వేసుకోండి. ఇక్కడ చిక్కగా ఉన్న పాలు తీసుకుంటేనే మనకి హల్వా అనేది బాగుంటుందండి. నేను తీసుకున్న కొబ్బరి పొడి అనేది 2 కప్పుల వరకు ఉంది కాబట్టి పాలు అనేవి 1½ కప్పు వరకు తీసుకుంటే సరిపోతుందండి. పాలు అనేవి మరిగేలోగా మనము మరోవైపు గిన్నెని పెట్టుకొని దానిలోకి 1 కప్పు వరకు బెల్లంని వేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లంని బాగా కరిగించండి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు వరకు బెల్లం అనేది మనకి స్వీట్నెస్ అనేది చాలా బాగా సరిపోతుందండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించేసుకొని పక్కన పెట్టేయండి. మనకి పాలు అనేవి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత దీనిలోకి ఇలాచి పొడిని ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి తురుముని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కొబ్బరి తురుము అనేది ఇలా పాలల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పాలల్లో దీన్ని బాగా ఉడికించండి. ఈ హల్వా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి 2-3 నిమిషాల తర్వాత ఇలా పాలల్లో దీన్ని ఉడికించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బెల్లం సిరప్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకొని వేసుకోండి. దీనిలో నారలు కానీ ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఇలా బెల్లం సిరప్ని ఇలా వడేసుకొని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మనకి ఈ హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. మనకి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించండి. లేకపోతే మనకి హల్వా అనేది మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. మనకి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకొని మరొకసారి ఈ హల్వాని ఇలా బాగా కలపండి.
చివరగా దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. చూడండి, మనకి హల్వా అనేది ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కోకోనట్ హల్వా అనేది మనకి రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన ఈ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, చల్లారిన తర్వాత అయినా దీనిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. అలానే దీనికి డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.